రవికుమార్ గారు, మొత్తానికి ఈ విన్నును ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఖచ్చితంగా అహంకారానికి, అంతేకాకుండా ఏదైతే అంతకుముందు నిరాడంబరత అన్నారు కానీ ఈసారి ఆడంబరాలకు పోయారు. 100 కోట్లు పెట్టి శీష్ మహల్ లాంటి ఒక మహా ప్యాలెస్ని కట్టి నేను ఇంకా సామాన్యుడిని అని చెప్పే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు నమ్మలేదన్నది తెలుస్తుంది. ముఖ్యంగా అవినీతి రహిత పాలనకు సంబంధించిన కీలకమైన అంశాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ మోదీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మొదటి అసెంబ్లీ సమావేశంలోనే మేము కాగ్ రిపోర్ట్లు బయట పెడతాము, పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్థాయిలో అవినీతి చేసిందో మేము చూపిస్తాము అని. సో ఆ విజయాన్ని ఎలా చూడాలంటారు? మోదీ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు రవికుమార్ గారు? ఖచ్చితంగా ఇక్కడ అవినీతి అహంకారం అనే దాని కాదు. నేను ఒకటి, మోడీ గారు ఈరోజు గెలుపు జోష్లో చెప్పొచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ రెండు అంశాలు చాలా ప్రధానంగా పనిచేశాయనేది మేము స్పష్టంగా గ్రౌండ్లో మేము పనిచేస్తున్నారు కాబట్టి మా కలీగ్స్ కానీ వాళ్ళందరూ కానీ, ఇక్కడ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మీరు చూస్తే సెకండ్ మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చుకుంది 10 నియోజకవర్గాల్లో. అంటే కాంగ్రెస్ పార్టీ తన ఇండియా కూటమిలో భాగమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని శత్రువుగా భావించింది ఫస్ట్. ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకి శత్రువు ఎవరో, తను రాజకీయ శత్రువు ఎవరో నిర్ణయించుకోలేని పరిస్థితిలో అవగాహన లోపమనాలా లేకపోతే అనాలోచన అనాలో తెలియదు కానీ, దేశవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ గారి తాలూకు విధానాలని విమర్శిస్తూ, నరేంద్ర మోడీ గారి బీజేపీ తాలూకు విధానాలను విమర్శిస్తున్న అతి కొద్ది మంది నాయకుల్లో కేజ్రీవాల్ గారు కూడా ఒకరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మోడీ గారి మీద విమర్శలు చేసింది, బీజేపీ విధానాల మీద ఈడీ సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించుకుందని విమర్శ చేసింది కేజ్రీవాల్. బట్ అలాంటి కేజ్రీవాల్ ని క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు వెళ్ళారు. మీరు గమనించారో లేదో, చూసారో లేదు. రాజకీయాలు, ఈ పర్టికులర్ ఈ అనుబంధాలు, ఈ బంధాలు అనేవి చాలా రేర్ గా కనిపిస్తాయి. ఇక్కడ నాకు కనిపించినంత వరకు ఏంటి అని అంటే, ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు తమ రాజకీయ శత్రువుని బ్యాటిల్లో, అంటే ఎలక్షన్ బ్యాటిల్లో వాళ్ళ ఎనిమీని ఫిక్స్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆ రెండు కూడా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉంటూ ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవడం వల్ల బీజేపీకి అది అడ్వాంటేజ్ కలిగింది. రెండో అంశం, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి అవినీతి అంటే, భారతదేశం మొత్తం మీద అవినీతి లేని రాజకీయ వ్యవస్థ ఎక్కడైనా ఉందని చెప్పి ఎవరైనా చూపించగలిగితే నేను అందరికీ ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను ప్రపంచ దేశాల్లో పనిచేసి వచ్చిన వ్యక్తిగానే కాదు, భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో పనిచేసి వచ్చాం కాబట్టి చెప్తున్నా. ఇక్కడ అవినీతి అనేది పెద్ద అంశం కాకపోవచ్చు కానీ, కేజ్రీవాల్ గారు సైద్ధాంతికంగా ఏదైతే నేను అవినీతి రహిత పరిపాలన అందిస్తాను అని చెప్పిన ఒక నినాదంతో వచ్చి ఆ కాన్సెప్ట్ కి దూరం అయిపోతూ, తను రాజకీయ ఆకాంక్షతో పంజాబ్లో, హర్యానాలో, గుజరాత్లో పోటీ చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాను, కర్ణాటకలో పోటీ చేస్తాను, పార్టీని విస్తరిస్తాను అని చెప్పి ఒక రాజకీయ కోణాన్ని తీసుకుంటూ పోవడం వల్ల తను ఇబ్బంది పడ్డ వాతావరణం అనేది మనందరికీ తెలిసిందే. అది కాకుండా లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు ముఖ్య నాయకులందరూ జైలు పాలవడం కావచ్చు, ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమైందంటే పార్టీ సంస్థాగత నిర్మాణం కానీ, లేకపోతే ఎలక్షన్స్ కి 1 year ముందు నుండే ప్రిపరేటరీ థింగ్స్ ఉంటాయి, అవన్నీ బాగా డిస్టర్బ్ అయిపోయినాయి వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కేసులు గురించి ఆలోచించుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా వాటి మీద ఫోకస్ అనేది లేకుండా పోయింది. అతిషిని ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేశారో ఆమె అడ్మినిస్ట్రేషన్ పరంగా చేయొచ్చేమో కానీ రాజకీయ మెలకువలు తెలిసిన వ్యక్తిగా నేనైతే అనుకోవట్లా. ఇది చాలా ప్రధానమైన అంశం ఇది. సో కేజ్రీవాల్ గారు తన క్యాంపెయిన్స్ లో చెప్పిన సంక్షేమ పథకాల కన్నా 10 ఏళ్ల పాటు కన్సిస్టెన్స్ గా ఢిల్లీలో ఆయన సంక్షేమ పథకాలు అనేవి అమలు చేస్తూ వచ్చారు. మీరు ఏదైతే ప్రామిసెస్ ప్రజలకు చేశారో అవి ఎంతో కొంత నిలబెట్టుకోవడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారని చూడొచ్చు. ఇది పూర్తిగా కేజ్రీవాల్ వీకెన్ అయిపోయిన బ్యాటిల్ అయితే కాదు, 20-30 స్థానాలు తెచ్చుకున్నారు. మరి ఇదే బీజేపీకి 3 స్థానాలు వచ్చినాయి, 8 స్థానాలు వచ్చినాయి. అప్పుడేంటి ఢిల్లీ నుండి బీజేపీ తుడిచిపెట్టి పోలేదు కదా, ఈ రోజు 52 వరకు వచ్చినాయి అని అంటే మనం బీజేపీని కూడా అభినందించాల్సిన విషయం. అంటే ఒక డిటర్మినేషన్, ఒక కమిట్మెంట్ తో, ఒక మెషినరీ, ఎలక్షన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ మీద అతి ఎక్కువగా అవగాహన ఉన్న బీజేపీ పార్టీ తను ఢిల్లీని ఎలాగైనా గెలవాలి అనుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ఎవరు గెలిచినా లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన కిందనే వస్తుంది కాబట్టి ఈ కేజ్రీవాల్ ఎప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారితో గొడవాడుతూనే ఉంటాడు. అది ఒక విధంగా రాజకీయంగా అభివృద్ధికి అడ్డంకి అనే విషయం అనేది కూడా
అక్కడ న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించారు. అవును. సో ఏదైతే ఈ మాత్రం ఓట్ షేర్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఓట్ షేర్ ఏమి లేదు. అవును. 3% కాంగ్రెస్ 4% పార్టీ ఒక 2-3% ఓట్ షేర్ ని ఇంప్రూవ్ చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 3-4% ఆఫ్ ఓట్ షేర్ ని లూజ్ అయ్యింది. అవును. సో ఇక్కడ కాంబినేషనల్ గా మనం చూడాల్సింది ఏంటంటే, గెలిచిన వాళ్ళని అభినందిద్దాం. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి భారతదేశ రాజకీయాలకు ముఖద్వారమైనటువంటి ఢిల్లీలో నీరు కలుషితం, రాజకీయం కలుషితం, గాలి కలుషితం, మనుషులు కలుషితం అయిన పరిస్థితి వచ్చింది ఎస్, కాబట్టి ఎస్. వీటిని ఎలా శుద్ధి చేస్తారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోని కాబోయే ముఖ్యమంత్రి మంచి జరగాలని ఢిల్లీ ప్రజలకు మనం అందరం ఆశిద్దాం. ఆశిద్దాం. ఎస్. ఇందులో అయితే శ్రవణ్ తప్పేమీ గారు. లేదు.